వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. ఈరోజు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఎంతలో ఓపెన్ అవుతుందని నేను చూసినప్పుడైతే ఒకనొక స్టేజ్లో 200+ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించింది. సడన్గా రీజన్స్ ఏంటని చెక్ చేస్తే యూఎస్ ఇరాన్ అటాక్స్ మళ్ళీ మొదలైనాయి. యూఎస్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఇరాన్ పైన అటాక్స్ చేశారు. అంతేకాదు మళ్ళీ శాంక్షన్స్ని విధించడం మొదలుపెట్టారు. వీటితో పాటు అంటే ఉన్న నెగిటివ్సే, అంటే యూజువల్గా ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ఇంకో నెగిటివ్ న్యూస్ కూడా వస్తుంటుంది కదా. సో నెగిటివ్కి ఇంకో నెగిటివ్ పాయింట్ కూడా వచ్చింది. దానివల్ల టెక్ రిలేటెడ్ స్టాక్స్లో హెవీగా కరెక్షన్ అయితే మాత్రం కనిపించింది. అండ్ దీనితో పాటు ట్రంప్ అయితే మాత్రం మళ్ళీ ఫ్రెష్‌గా ఎడిషనల్‌గా ఒక 60 కంట్రీస్ మీద 10-12.5% వరకు టారిఫ్ విధిస్తానని చెప్తున్నారు. ఈ నెగెటివ్ పాయింట్స్ అన్నిటి వల్ల మార్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ కరెక్షన్ అవ్వడం మొదలైనాయి. ఈ నెగెటివ్ పాయింట్స్ గురించి ఇన్ డీటెయిల్‌గా మనం మాట్లాడుకొని మార్కెట్ అనాలిసిస్ లైక్ మార్కెట్ యొక్క అవుట్‌లుక్ ఎలా ఉంటది? ఏ లెవెల్స్ ఈరోజు మనం చూడాలి? ఆ లెవెల్స్ ప్రకారంగా మనం ఎలా ట్రేడ్ సెటప్ చేసుకోవాలన్న దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడతాను. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చండి. బికాజ్ చాలా న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ గ్యాదర్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఈరోజు కొంచెం రికార్డింగ్ కూడా లేట్‌గా చేస్తున్నా. బట్ డెఫినిట్‌గా మీకు వర్త్ ఉన్న కాంటెంటే నేను మీకు ఇస్తాను. ఇంకోటి వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గానీ, నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెడుతున్నామని అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ 130 పాయింట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయితే నాస్డాక్ 302 పాయింట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయింది. నాస్డాక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1% కరెక్షన్ వచ్చింది. ఎందుకు కరెక్షన్ వచ్చిందని అంటే మెజారిటీ ఆఫ్ ద టెక్ స్టాక్స్ అన్నీ కూడా ఫాల్ చూసాం. టెక్ స్టాక్స్‌లో ఫాల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు అంటే క్లియర్‌గా మీరు ఇక్కడ చూడండి. డీప్‌సీక్ వాళ్ళు వాళ్ళ ఓన్ సెమీకండక్టర్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటామని అప్డేట్ అయితే ఇచ్చారు. దీనివల్ల వాళ్ళ ఓన్ ఏఐ చిప్స్ డెవలప్ చేసుకుంటామని అప్డేట్ రావడంతోటి ఎన్విడియా కంపెనీ, సేమ్ టైమ్ వచ్చేసరికి సమ్ అదర్ చిప్ మేకింగ్ కంపెనీస్ యూఎస్‌లో ఏవైతే ఉన్నాయో లైక్ మైక్రో మైక్రాన్ కంపెనీ గానీ, ఏఎండీ గానీ, ఇంటెల్ గానీ, శాండిస్క్ గానీ, ఈ స్టాక్స్ అన్నింట్లో కూడా మోర్ దెన్ 10% ఫాల్ వచ్చింది. సో, ఎప్పుడైతే చైనాకి ఎక్కువగా ఎన్విడియా దగ్గర నుంచే చిప్స్ ఎళ్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ చైనా వాళ్ళు అంటే చైనాలో ఉన్న డీప్‌సీక్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఓన్ ఏఐ చిప్స్‌ని డెవలప్ చేసుకుంటామని చెప్పేసరికి నాస్డాక్‌లో 1% వరకు డ్రాప్ అయితే మాత్రం మనం చూడగలిగాం. హౌవెవర్ అది యూరోపియన్ మార్కెట్స్‌ని కూడా ఇంపాక్ట్ చేసింది. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్‌ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అందువల్ల ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్నట్టు మనకైతే కనపడుతున్నాయి. డౌ జోన్స్, నాస్డాక్ ఇలా నెగెటివ్‌లో క్లోజ్ అయిన తర్వాత ఫ్యూచర్స్‌లో ఏమైనా రికవరీ వచ్చిందా అనేది చూస్తే ఫ్యూచర్స్‌లో కూడా నెగెటివ్‌గానే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ -76, నాస్డాక్ -2లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ ఫ్యూచర్స్ కూడా నెగెటివ్‌నే. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 24,228, 24,000 ఆల్మోస్ట్ 400 దగ్గర మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ అయితే క్లోజ్ అయింది. వాటితో కంపేర్ చేసుకుంటే 200 పాయింట్స్ టు 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి నిఫ్టీ 50లో కనపడుతుంది. అలా ఎప్పుడైనా గానీ మీకు అనిపించినప్పుడు ఆ గ్యాప్ డౌన్ అంత ఓపెన్ అవ్వదు అని మీకు అనిపిస్తే ఫస్ట్ ఏడీఆర్స్ చూడండి. ఇన్ఫోసిస్ ఏడీఆర్ 3.5% పెరిగింది. విప్రో 0.5% పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1% డ్రాప్ అయితే ఐసీఐసీఐ బ్యాంక్ 1.3% డ్రాప్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్‌లో సెల్ ఆఫ్ అయితే మాత్రం మనకు కనపడుతుంది. ఇది బానే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫోసిస్ అండ్ విప్రో రెండింటిలో కూడా పాజిటివ్ సైడ్ మొమెంటమ్ కనపడుతుంది. దానికున్న మేజర్ రీజన్ అయితే మాత్రం టీసీఎస్ కంపెనీ ఎర్నింగ్స్ రేపు ఈవినింగ్ ఉన్నాయి. మేబీ అందువల్ల ఏడీఆర్ రికవరీ అయిందేమో అనుకుంటున్నా. ఆ రీజన్ వల్ల తప్ప ఇంకే రీజన్ అయితే మాత్రం లేదు. యెస్టర్‌డే సెబీ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ కూడానా బైబ్యాక్‌లో కొంచెం రిస్ట్రిక్షన్స్‌ని రెడ్యూస్ చేశారు కదా. ఆ 2 రీజన్సే ఐటీ స్టాక్స్‌కి మేబీ ఈరోజు బూస్టప్ చేస్తే చేయొచ్చు. లేదనుకుంటే మాత్రం ఐటీ స్టాక్స్ కూడా నాస్డాక్‌లోనే కరెక్షన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. నౌ సడెన్‌గా కమోడిటీస్‌లో క్రూడ్ ప్రైస్ ఎందుకు 76కి జంప్ అయింది? మీరు చూస్తే నిన్న మార్నింగ్ ప్రైస్ నుంచి ఈ రోజుకి చూసుకుంటే 6.5% పెరిగింది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 72 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ మళ్ళీ 1% క్లోజ్ టు ఫాల్ చూపిస్తుంది. సిల్వర్ 1.5% డ్రాప్ అయితే మాత్రం చూపెడుతుంది. సడెన్‌గా ఆయిల్ ప్రైజెస్ ఎందుకు స్పైక్ అయినాయి? దానికున్న మేజర్ రీజన్స్ ఏంటి? క్లియర్‌గా దాని గురించి నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏం జరిగిందంటే, మీ అందరికీ తెలుసు నిన్న మనం మాట్లాడుకున్నాం మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో. ట్రంప్ వచ్చేసరికి అయితే ఇరాన్‌తో డీల్ కుదుర్చుకుంటాను, లేకపోతే కంప్లీట్‌గా దీనికి ఒక ఎండ్ కార్డ్ ఇస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. ఇతను చేసిన స్టేట్మెంట్‌కి ముందు ఏం జరిగింది అనంటే, ఇరాన్ వాళ్ళు
ఖటార్ నుంచి వస్తున్న కమర్షియల్ షిప్స్ మీద 3 షిప్స్ మీద అటాక్స్ చేశారు. యాక్చువల్‌గా నిన్నటి వరకు 2 అని ఉంది. బట్ ఇప్పుడు సోషల్ మీడియాస్‌లో 3 అని చూపెడుతుంది. 3 షిప్స్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మాకంటూ ఒక సీ రూట్ ఉంది. మేము చెప్పిన సీ రూట్ నుంచే వెళ్ళాలి. ఒకవేళ గానీ ఈ సీ రూట్‌ని ఎవరైనా గానీ వెళ్ళకపోతే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని ముందుగానే ఇండికేషన్ ఇస్తూ మేమైతే మాత్రం అటాక్స్ చేశాము అని చెప్పి క్లారిటీగా వీళ్ళు స్టేట్మెంట్ అయితే మాత్రం చేస్తున్నారు. ఏదైతే ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ చేశారో దానికి యూఎస్ వాళ్ళు బదులివ్వడం కోసం యూఎస్ వాళ్ళు ఒక పవర్ఫుల్ అటాక్ అయితే మాత్రం స్టార్ట్ చేశారు. ఇరాన్ పైన కంటిన్యూస్ అటాక్స్, నాన్ స్టాప్ అటాక్స్ అయితే మాత్రం చేశారు. దీన్ని యూఎస్ వాళ్ళు అఫీషియల్‌గా యాక్సెప్ట్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇంతకుముందు జరిగిన అటాక్స్ కన్నా ఈసారి 4-5 టైమ్స్ బిగ్గర్‌లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఇరాన్ పైన అటాక్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతాయని ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు. దీనికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌న యూఎస్ వాళ్ళు ఇరాన్ పైన ఇంకో చర్యలు కూడా తీసుకున్నారు. అదేంటంటే ఇరాన్‌కి ఆగస్ట్ 21 వరకు అంటే 60 డేస్ వరకు ఆయిల్‌ని ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చని యాక్సెస్ ఇచ్చారు. బట్ ఇప్పుడు రైట్ నౌ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్ ఎక్కడైనా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కనపడితే మాత్రం వాటిని కూల్చి పడేస్తామని చెప్పి యూఎస్ వాళ్ళైతే మాత్రం బిగ్ వార్నింగే ఇచ్చారు. ఇంకోటి ఇరాన్ ఆయిల్ ఎవ్వరు కొనుక్కున్నా గానీ వాళ్ళ మీద శాంక్షన్స్‌ని విధిస్తాం మళ్ళీ కూడా అని చెప్పి ఇరాన్ ఆయిల్ పైన శాంక్షన్స్‌ని అయితే మాత్రం విధించారు. దీనివల్ల మోస్ట్‌లీ మార్కెట్స్‌లో మళ్ళీ ఫియర్ అనేది స్టార్ట్ అయింది. అందుకే యూఎస్ మార్కెట్స్‌లో మోస్ట్‌లీ నెగెటివ్ సైడ్ కరెక్షన్ కనిపించింది. మన గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగెటివ్‌లోనే ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని మళ్ళీ క్లోజ్ చేస్తాం. ఒకవేళ గానీ యూఎస్ వాళ్ళు మా పైన విధించిన శాంక్షన్స్‌ని గానీ లిఫ్ట్ చేయకపోతే అని చెప్పి ఇరాన్ కూడా వార్నింగ్ ఇస్తుంది. సో ఇంకో పక్క స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కూడా క్లోజ్ అవుతదని ఇరాన్ వాళ్ళు ఇండైరెక్ట్‌గా స్టేట్మెంట్ చేయడం, యూఎస్ వాళ్ళు అఫీషియల్‌గా ఇరాన్ పైన అటాక్ చేసాం. ఇంకొన్ని గంటలు అటాక్స్ కంటిన్యూ చేస్తాము. యూఎస్ ఆయిల్ పైన శాంక్షన్స్‌ని విధించామని అఫీషియల్‌గా స్టేట్మెంట్స్ చెప్పడంతోటి మనకి క్రూడ్ ప్రైస్‌లో కూడా ఆల్మోస్ట్ 5-6% బౌన్స్ అయితే కనిపించింది. ఒక పక్క డీప్‌సీక్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఏఐ చిప్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటామని చెప్పడం, ఇంకో పక్క యూఎస్ ఇరాన్ టెన్షన్స్ మళ్ళీ రైజ్ అవ్వడం, దాంతో పాటు ఇంకో పక్క ఏంటి అనంటే ట్రంప్ ఒక సడెన్‌గా ఇంకో బాంబ్ కూడా పేల్చారు. ఫోర్స్డ్ లేబర్. యూజువల్‌గా ఫోర్స్డ్ లేబర్ మీనింగ్ చెప్తాను నేను మీకు. ఫోర్స్డ్ లేబర్ అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ కంపెనీలోని నార్మల్‌గా వర్కర్స్ 8 గంటలే పని చేయాలి. దాన్ని 12 గంటలు, 16 గంటలు ఎంప్లాయీస్ మీద ఒత్తిడి చేసి ప్రొడక్ట్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమో, లేకపోతే ప్రొడక్షన్ పెంచుకోవడమో, మెటీరియల్ ప్రొడక్షన్ పెంచుకోవడమో ఇట్లాంటిది ఏ కంపెనీ చేసినా కూడానా, అలా చేసి మా కంట్రీలోకి గాని ఎవరైనా ఎక్స్‌పోర్ట్ చేశారని తెలిస్తే 10-12.5% మేము టారిఫ్స్‌ని అడిషనల్‌గా విధిస్తాం. సెక్షన్ 301 అని కూడా చెప్తున్నారు. అయితే ఇండియా దానికి రెస్పాన్స్ ఇస్తూ మేము ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఫోర్స్డ్ లేబర్‌కి ప్రోహిబిట్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ దానికి స్టిక్ అయ్యి ఉంటది. మీరు అలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి ఇండియా సైడ్ నుంచి అయితే మాత్రం అప్డేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా చెప్తుంది ఏంటంటే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ జరుగుతుంది. ఆల్మోస్ట్ క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టైంలో డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇండియా అయితే మాత్రం చెప్తుంది. దానికి యూఎస్ వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు. మేము ఒక్క ఫోర్స్డ్ లేబరే చూడట్లేదు. ఏవైతే ఇండియా యొక్క ప్రొడక్ట్స్ అంటే ఇంపోర్ట్ ప్రొడక్ట్స్ సింపుల్ చెప్పాలంటే రీసెంట్‌గా వార్ ఎనర్జీస్ పడుతుంది కదా! ఎందుకు పడుతుంది? వార్ ఎనర్జీస్ ఏం చేస్తది? సోలార్ మాడ్యూల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తది. వీళ్ళకి సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేట్స్ చైనా నుంచి కొనుక్కొని మొత్తం ప్రొడక్ట్‌ని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పంపిస్తున్నారంట. చైనా దగ్గర అతి తక్కువ కొనుక్కొని ఇండియాలోని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు చూపించి మాకు ఎక్కువ కాస్ట్‌కి అమ్ముతున్నారు అని చెప్పి యూఎస్ ఎలిగేట్ చేస్తుంది. అది కూడా చెప్తుంది. అట్లాంటిది ఏదైనా గానీ ప్రూవ్ అయితే మాత్రం డెఫినిట్‌గా టారిఫ్స్ అనేది విధిస్తామని చెప్పి ముందుగానే క్లారిటీ అయితే మాత్రం ఇచ్చేశారు. ఈ అన్ని రీజన్స్‌కి ఇవన్నీ పాయింట్స్‌కి అనలైజ్ చేయడానికి కూడా 3 రోజులు ఒక కమిటీని పెట్టారు. పబ్లిక్ ఒపీనియన్స్ కూడా అడుగుతున్నారు. ఈ 3 డేస్‌లో గానీ టారిఫ్స్ విధించమని చెప్తే అడిషనల్‌గా ఇండియా పైన ఇంకో 10-12.5% వరకు టారిఫ్ విధించే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ ఇది మార్కెట్స్‌కి కొంచెం నెగెటివ్‌గా ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ మాన్సూన్ రిలేటెడ్‌గా ఇండియాకి పాజిటివ్ న్యూస్‌లు ఏమైనా ఉన్నాయంటే ఇదే ఒక పాజిటివ్ న్యూస్. అదేంటంటే ఇండియాలో మాన్సూన్ ఆల్మోస్ట్ డెఫిసిట్ 23%కి డ్రాప్ అయిపోయింది. విచ్ ఈస్ అన్ వెరీ గుడ్ పాజిటివ్. అండ్ అంతేకాదు మాన్సూన్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ కొన్ని స్టేట్స్‌లో అయితే రెడ్ అలర్ట్ ఉంది. ఢిల్లీలో రెడ్ అలర్ట్ ఉంది. ముంబైలో రెడ్ అలర్ట్ ఉంది. ఇలా మేజర్ స్టేట్స్‌లో కొన్ని రెడ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. వీటి వల్ల మోస్ట్‌లీ మెజారిటీ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీ కంపెనీస్‌కి వీటన్నిటికి కూడా బిజినెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయనేది నా ఒపీనియన్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఐ డేటా. ఎఫ్ఐఐ 393 క్రోర్స్ మార్కెట్‌లో బై చేస్తే డిఐ 383 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేశారు. ఇద్దరు నెంబర్స్ కూడా కొంచెం ఈక్వల్‌గానే ఉన్నాయి. వాళ్ళు ఎఫ్&ఓలో బిల్డ్ చేసిన పొజిషన్స్ చూస్తే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ 2,39,000 పొజిషన్స్ అయితే మాత్రం బిల్డ్ చేసినట్టు కనపడుతున్నాయి. ఇండెక్స్ ఆప్షన్ సైడ్ 6,32,000 పొజిషన్స్ అయితే యాడ్ అయినట్టు కనపడుతున్నాయి. ఎఫ్ఐఐ
ప్రొపరైటరీ ట్రేడర్స్ ఇద్దరు కూడా స్ట్రాంగ్ బేరిష్ షేడ్ పొజిషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకనంటే ఆప్షన్స్లో ఫ్యూచర్స్లో రెండింటిలో కూడా నెగిటివ్గానే ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొపరైటరీ ట్రేడర్స్ ఆప్షన్స్లో వీళ్ళు లిటిల్ బిట్ బేరిష్ షేడ్ అయితే మాత్రం పొజిషన్ బిల్డ్ చేసినట్టయితే కనపడుతుంది. ఎఫ్ఐఏ ప్రొపరైటరీ ట్రేడర్స్ ఇద్దరు నెగిటివ్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం వాళ్ళు ఫస్ట్ ప్రాఫిట్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 200 పాయింట్ల వరకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది కాబట్టి మార్కెట్ ఒకవేళ కానీ గ్యాప్ డౌన్గా కానీ ఓపెన్ అయిందని అనుకోండి. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ 24,400 నిఫ్టీ 50 క్లోజ్ అయింది. ఒకవేళ కానీ నిఫ్టీ 50 24,200 దగ్గర 24,250 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి. దోస్ ఆర్ ద క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, ఇంట్రాడే పరంగా చెక్ చేసుకుంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇంట్రాడే పరంగా 24,238 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇంకొంచెం నేను మార్క్ చేసిన 24,250 ఎనీథింగ్ 24,250 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీ 50లో హెవీగా కరెక్షన్ చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ 77,500 బ్రేక్ అయితే మాత్రం అది ఇక్కడికైతే మాత్రం మైనర్ ఫాల్ కనిపించవచ్చు. బట్ అది కూడా బ్రేక్ అయితే మేజర్గా కరెక్షన్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ మనం 58,000 లెవెల్ మాట్లాడుకున్నాం. 58,000 లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు టెక్నికల్గా మార్కెట్ సపోర్ట్ చేయొచ్చు. బట్ 58,000 బిలోకి వస్తే మాత్రం మేబీ నెగిటివ్ సైడ్ టర్న్ అవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. 27,000 ఫర్ ఫిన్ నిఫ్టీ ఎనీథింగ్ అప్ సైడ్ కానీ 27,000 బ్రేక్ అయితే మీరు హయ్యర్ సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదనుకుంటే మాత్రం లోవర్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ అయితే మాత్రం. నా ఓవరాల్ వ్యూ అయితే మాత్రం మార్కెట్స్లో మాన్సూన్ నెంబర్ ఇండియన్ రూపీ తప్ప ఏది కూడా అంత పాజిటివ్గా లేవు. మేబీ మార్కెట్కి సపోర్ట్ చేస్తే రెండే సపోర్ట్ చేయాలి. లేకపోతే ఈరోజు కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. 62,900 అనేది బిట్ కాయిన్ కరెంట్లీ ట్రేడ్ అవుతున్నది. 63,000 సైకలాజికల్ నెంబర్. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ కరెక్షన్ అవ్వడం బట్టి బిట్ కాయిన్ కరెక్షన్ అయ్యి ఉంటే మాత్రం మేబీ బిట్ కాయిన్ 60,000 టచ్ చేసి బౌన్స్ అవ్వచ్చు. ఒకవేళ కానీ 60,000 టచ్ చేసి బౌన్స్ అవ్వకుండా బ్రేక్ అయిపోయింది అనుకోండి, పొజిషన్స్ని స్క్వేర్ అప్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే బిట్ కాయిన్ మోస్ట్లీ 60,000ని రీటెస్ట్ చేసే వెళ్తుందని నేనైతే అనుకుంటున్నా. ఫర్దర్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం బిట్ కాయిన్కి 65,500 అది కూడా బ్రేక్ అయితే 72,000 వరకు మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ స్ట్రైట్ అవే ఫాలో అవుతూ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రికవరీ అవుతుంది, విచ్ ఇస్ అన్ 4,100. ఎనీథింగ్ గోల్డ్ కానీ ఈరోజు 4,100 డ్రాప్ అయితే మాత్రం డిక్లైన్ చూసే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, గోల్డ్ సిల్వర్ రెండు ఫాలో అవుతున్నాయి. రెండు ఫాలో అవడానికి కారణం అయితే మాత్రం ఒక్కటే. యాజ్ ఆఫ్ నా వచ్చేసరికి అంటే సిల్వర్ కూడా 60కి వచ్చేసింది కదా సైకలాజికల్ నెంబర్. సో రెండు ఫాలో అవడానికి క్రూడ్ ఆయిల్ 6.5% స్పైక్ అవడం, గ్లోబల్ మార్కెట్ టెన్షన్స్ రియాక్ట్ అవ్వడంతో మనం కరెక్షన్ అయితే చూస్తున్నాం. గోల్డ్ సిల్వర్ బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. అందులో మీరు లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 మినిట్స్లో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. సో వాటిలో ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత బెనిఫిట్ ఏంటి అనేది చూద్దాం అనుకుంటే, ఒకటి యూజర్ ఫ్రెండ్లీ నార్మల్గానే ఉంటుంది. రెండు సో మనం వచ్చేసరికి లెవరేజ్ లేకుండా ట్రేడ్ చేయొచ్చు, ఎక్స్పైరీ ఉండదు. ఇవి మేజర్గా ఉన్న బెనిఫిట్స్ అయితే మాత్రం. స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే యాక్చువల్గా వార్ పరంగా అప్డేట్స్ ఉండేటప్పుడు స్టాక్స్ పరంగా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. బికాజ్ వాటికి ఇది రియాక్ట్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ నేను మీకు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేస్తాను. క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్ ఇచ్చిన అనాలిసిస్ హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone.